హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత డబ్బులను 7,000 రూపాయల వరకు విడుదల చేయబోతున్నారు. అది కూడా ఈ జూలైలో ఈ తేదీన విడుదల చేయబోతున్నారు. ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి, అలాగే ఆల్రెడీ పథకానికి సంబంధించి అర్హుల లిస్టు విడుదల చేశారు కదా, అందులో మిస్టేక్స్ సరి చేసుకోవడానికి కూడా రేపే లాస్ట్ తేదీగా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రైతులకు కీలక అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించి వారికి ఆర్థిక భరోసా కల్పించడం. అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత ఉన్న ఇంటర్నెట్లో అనర్హులుగా కనిపించిన రైతులు తిరిగి రైతు సేవా కేంద్రాల్లో ఆన్లైన్లో ఆర్జీలు పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు అనంతపురం జిల్లా యాడికి మండల వ్యవసాయాధికారి మహబూబ్ బాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి రైతులు రైతు సేవా కేంద్రాల్లో లేదా అంతర్జాలంలో తెలుసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఏవో సూచించారు. అయితే ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందనుంది. సో అదేవిధంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం నుండి 6,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అదనంగా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారులు చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. ప్రయోజనాలు చూసుకుంటే రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం లభిస్తుంది. విత్తనాలు, ఎరువులు, విపత్తుల సంబంధిత బీమా కల్పించేందుకు సహాయపడుతుంది. రైతులు ఆర్థిక సమస్య లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహిస్తుంది. అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన రైతుల జాబితా అందుబాటులో ఉంది. మీరు మీ అర్హత స్థితిని తెలుసుకోవడానికి లేదా మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తనిఖీ చేయడానికి అన్నదాత సుఖీభావ .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ స్టేటస్ ఆప్షన్ ద్వారా మీరు ఆధార్ నెంబర్ నమోదు చేసి తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ అధికారులు ఇటీవలే మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రైతు సేవా కేంద్రాల్లో మీ పేరు అర్హుల జాబితాలో లేనట్లయితే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉండే గ్రామవార్డు సచివాలయంలో రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు అందజేయవచ్చు. సో డేటా లోపాలు, భూమి యజమాని మరణం, వెబ్ ల్యాండ్ 1Bలో వారసుల వివరాలు నమోదు కాకపోవడం వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ప్రభుత్వం అనర్హులుగా గుర్తించిన రైతులు జూలై 13 వరకు అంటే రేపటి వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మరిన్ని వివరాల కోసం రైతులు 155-251 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. అన్నదాత సుఖీభావ పథకం ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమానికి ఒక ముఖ్యమైన అడుగు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు నిరంతర ఆర్థిక సహాయం అందించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం. అందువల్ల జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే తిరిగి అప్లై చేసుకోండి, లేదంటే వచ్చే డబ్బులు కూడా రాకుండా పోతాయి. సో ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి జూలై 13వ తేదీ వరకు అంటే రేపటి వరకు అర్హుల లిస్టులో మిస్టేక్స్ వల్ల పేర్లు రాని వాళ్ళకి టైం ఇచ్చారు. సో వాళ్ళకి అర్హత ఉంటే మళ్ళీ అర్హుల లిస్టులోకి వస్తారు. ఇక ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు 18వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.